హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సింపుల్గా మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాయండి. ఇదైతే ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు, ఇంట్లో ఉన్నట్టువే ఒక 2-3 వస్తువులతోనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి స్వీట్ మాత్రము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఉపయోగపడతాయి కదా, రాని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు. అలాగే ఇప్పుడు వచ్చేసి నేనైతే పప్పులు తీసుకున్నానండి. పుట్నాల పప్పులు అంటారు కొంతమంది, మేమైతే పప్పులు అంటామన్నమాట. స్లో మంట మీద పెట్టుకొని ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలండి. మంట అస్సలు ఎక్కువ పెట్టకూడదు, పెట్టినామంటే మాత్రము ఒక్క సెకండ్లోనే నల్లగా అయిపోతాయి అవి. అందుకోసం కొంచెం అలాగా స్లో మంట మీద అయితే వేయించుకోవాలి. ఇక్కడైతే నేను కాదండి, మా పాప అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇట్లా స్లో మంట మీద పెట్టుకొని చూడండి, ఇలా అయితే వేయించేసుకుంది. ఎక్కడ కూడా నల్లగా కాలేదు కదండి, మంచిగా క్రిస్పీగా ఇట్లా ముట్టుకుంటేనే పౌడర్ అయిపోతుంది అనమాట. ఇలా చూడండి, అలా వేయించేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. చల్లారనించుకోవాలి, కాలేదైతే వేయకూడదు మిక్సీలోకి. ఇప్పుడు వచ్చేసి మనకి తగినంత చక్కెర అనమాట. ఒక కప్కి 1/2 కప్ తీసుకున్నారు. మనకి కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ తినేదాన్ని బట్టి ఉంటుందండి. ఇంక ఇప్పుడు ఇలా వచ్చేసి చక్కెర తర్వాత పుట్నాల పప్పులు అన్నీ వేసి మిక్సీలోకి అయితే పడుతుందన్నమాట. ఇక్కడైతే ఈ ప్రాసెస్ అంతా కూడా మా అమ్మాయే చేసిందండి. చాలా బాగా వచ్చాయి స్వీట్లు అయితే. ఇలా చూడండి, బాగా నున్నగా పుట్నాలు అనేది ఇంక అట్లా పట్టుకున్నామంటే జల్లించే అవసరం ఉండదండి. జల్లించుకోకుండా కొద్దిగా నున్నగా, అది తొందరగానే అయిపోతుంది కదా మిక్సీ పట్టడము. అందుకోసం చక్కెర కూడా తొందరగానే మెదిగిపోతుంది కాబట్టి ఇంకా జల్లించాల్సిన అవసరం లేదు. మనకి కావాలి అనుకుంటే జల్లించవచ్చు అనమాట. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని చూడండి, ఒక 1/2 గ్లాస్ అయితే నెయ్యి వేసేసుకుంటుంది. ఇలా నెయ్యి వేసి చేసుకుంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం బయట స్వీట్లు కొనుక్కొని వచ్చుకుంటాం కదా, అలాగా చాలా బాగుంటుందండి. మనం ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే అయినా పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. ఇంకా బెల్లం వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి. మా పిల్లలు అయితే అన్నిటికీ బెల్లం వేస్తుంటావు కదమ్మా, ఒక్కసారైనా చక్కెర వేసుకుందామని ఇలా వేశారు. ఈ నెయ్యి అయితే బాగా కాంచుకోవాలండి. కాంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి వేస్తే అంత మొత్తం బ్లాక్ అయిపోతుంది మనకి. నెయ్యి ఒకటి వేడైపోతే సరిపోతుందండి, అంతే. ఇంకా మనకి మరి ఇక్కడ మంట పెట్టి వేయించాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పుట్నాలన్నీ వేయించుకున్నాం కాబట్టి. ఇలా చూడండి, ఆ నెయ్యి వేడికి చక్కెర ఉంటుంది కదండి ఇందులో, అదైతే కరిగిపోతుంది. కొంచెం ఇలా బాగా కలపాలి అనమాట అంతాను. మనం అంతా ఇలా కలిపేసామనుకో, ఆ గిన్నె వేడికి తర్వాత ఆ వేడికి చూడండి, ఇప్పుడైతే ఇలా అయిపోయింది. అలా అయిపోతుందండి, అదే అయిపోతుంది. ఎందుకంటే మనం చక్కెర ఉంటుంది కాబట్టి కొద్దిగా వేడి తగిలితే అలా కరిగిపోతుంది. అలా కరిగిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న తట్ట తీసుకొని అందులోకి వచ్చేసి ఒక ప్లేట్లో కండి ఇట్లా ఆయిల్ నెయ్యి అంటించేసుకోవాలండి. నెయ్యి అయితే అంటించేసుకున్నాం అనమాట. నెయ్యి అంటించేసింది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి, ఇంక చేసిన మిశ్రమం అంతా మొత్తం ఇందులోకి వేసేస్తుంది. స్వీట్ అంతాను చాలా బాగా వచ్చిందండి. ఇంక ఇప్పుడు అంతా అలా స్వీట్ అంతా వేసేసి కొంచెం అలా అనేస్తే లోపలంతా మంచిగా కలిసిపోతుంది అనమాట. ఇది ఇలా పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. చల్లారనివ్వాలి, బాగా పూర్తిగా చల్లారిపోవాలి. 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ పక్కన పెట్టేసేయాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది అనమాట. ఇప్పుడైతే తీసేసుకొని ఇదైతే ఇప్పుడు మనకి ఏ షేప్లో పీసులు కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి. ఇంత మంచి స్వీట్ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే కదా మనకి ఎలా వచ్చిందని తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈజీగా అండి, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనే కట్ చేశాను అనమాట చల్లారిన తర్వాత. చూడండి ఈజీగా, అసలు మనం ఎంత బాగుందంటే అంత బాగుందండి. మనం బయట తెచ్చుకొని తిన్నంతకింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా అయితే వచ్చేసింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.